యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓ మై గాడ్, వసు గారు మీరు ఇక్కడున్నారా? దేనికండి? ఏం లేదు, కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన మీరు లేరు. కాస్త కంగారు పడ్డాను. కంగారెందుకు? అంటే కొత్త ప్లేస్కి వచ్చాం కదా. పైగా నేను డ్రింక్ చేశాను కదా, మత్తుగా పడుకుండిపోయాను. ఇప్పుడేమో హ్యాంగ్ ఓవర్ తోటి చాలా తలనొప్పిగా ఉంది. అవును, నైటు నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా, ఐ మీన్ విసిగించలేదు కదా. ఎందుకంటే నాకు నైట్ డ్రింక్ చేయడం వరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదండి. అంటే రాత్రి మా మధ్య జరిగింది ఈయన మర్చిపోయారా? అసలేం గుర్తులేదా? ఏంటండి, నిన్న రాత్రి మీతోటి ఏమైనా పొరపాటుగా మాట్లాడానా? ఐ మీన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? అలాంటిది ఏమైనా చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఎప్పుడూ అంతలా డ్రింక్ చేయలేదు. ఓహ్, మరీ టూ మచ్గా తాగేశాను. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇలా చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అభి, మేం బయలుదేరుతున్నాం అభి. మేము కూడా రెడీ అయ్యి వెళ్తాం. అవునభి, మీ వైఫ్ అంటే మీకు అంత ఇష్టమా? అమిత్ని చితకబాదారు. ఎంత లవ్ ఉంటే అలా చేయగలవు అభి, నువ్వు నిజంగా గ్రేట్. మిమ్మల్ని చూసి హస్బెండ్లందరూ ఇన్స్పైర్ అవ్వాలభి. మీ అంత లవ్, కేరింగ్, అఫెక్షన్ మగాళ్లలో చాలా రేర్గా ఉంటుంది. సారీ, నాది ఇష్టమో ప్రేమో కాదు, గౌరవం. మీ అందరికీ తెలుసు మా ఇద్దరిది సెకండ్ మ్యారేజ్ అని. తనకో బాబు ఉన్నాడు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసం మ్యారేజ్ చేసుకొని పేరెంట్స్గా సెకండ్ లైఫ్ స్టార్ట్ చేశాం. మేము జస్ట్ పేరెంట్స్, నాట్ ఎ కపుల్. వసు గారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు, ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు. అందుకే తనంటే నాకు చాలా గౌరవం. ఇష్టం, ప్రేమ కూడా తనపై నాకున్న గౌరవం కంటే తక్కువే. అందుకే తన్ని ఎవరు ఏమన్నా నేను భరించలేను. నిన్న అమిత్పై కోపం రావడానికి కారణం కూడా ఇదే. అవునభి, భార్యను గౌరవించడం కన్నా గొప్ప విషయం లేదు. మీరు చాలా లక్కీ వసు గారు. అభికి మీ పైన చాలా అండర్స్టాండింగ్ ఉంది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలభి. వసు గారు, విష్ యూ గుడ్ లక్. వెళ్ళొస్తాం అభి. ఓకే, బాయ్. బాయ్ వసు గారు. వసు గారు, మనము బయలుదేరదాం. వసు గారు, ఏంటండి? ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదండి. బయలుదేరదాం.
వసు, కాసేపు రెస్ట్ తీసుకోలేకపోయావా? అప్పుడే కిందకొచ్చావేంటి? పర్వాలేదు లెక్క. ఆ, ఇంకో విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయి వసు. నేను ఇవి కట్ చేసి తీసుకొస్తాను. నాకు నైట్ డ్రింక్ చేయడం వరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదండి. వసు, ఏంటి వసు? ఏమైంది అత్తయ్య? ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు? కిచెన్లో జాగ్రత్తగా ఉండాలని తెలీదా? కాస్తుండుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. సారీ అత్తయ్య, చూసుకోలేదు. అంత పరధ్యానం ఏంటి నీకు? ఎలాగో మిగతా వాళ్ళంటే నీకు శ్రద్ధ లేదు. నీ మీద నీకు కూడా శ్రద్ధ లేదా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. మనిషిక్కడా మనసెక్కడో అన్నట్టుంటావు నువ్వు. రోజు రోజుకి నీతో విసుగొస్తోంది నాకు. కావాలని చేస్తున్నావో నా కోపం తెప్పించాలని చేస్తున్నావో తెలియడం లేదు. చెప్పి చెప్పి నేను అలసిపోతున్నాను తప్పితే నీలో ఏ మార్పు రావడం లేదు. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా పావని. నీ మాటైనా వింటుందేమో. నేనంటే ఎలాగో తనకి ఏ ఎదురూ లేదు. అంతగా ఏం ఆలోచిస్తున్నావు వసు? అయినా ఎందుకింత డల్గా ఉన్నావు? ఏం లేదక్కా, పొరపాటున జరిగిపోయింది. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు వసు. నా మనసులో ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి నీకన్నా దగ్గర మనిషి ఎవరున్నారక్కా? మా మరిదిగారు లేరా ఏంటి? అవును, నిన్న పార్టీలో మీ ఇద్దరికీ ఏకాంతం దొరుకుంటుంది కదా. మొన్నెలాగో చెప్పలేకపోయావు. నిన్నైనా నీ మనసులో మాటని అభితో చెప్పావా? అభి ఏమన్నాడు? నువ్వు రాగానే ఈ విషయం అడుగుదామనుకున్నాను. అలసిపోయి ఉంటావని అడగలేదు. ఇప్పుడు చెప్పు వసు, మీ ఇద్దరూ నిన్న మనసు విప్పి మాట్లాడుకున్నారా? I love you, Vasu. Love you forever and ever. చెప్పు వసు. అభితో చెప్పావా? చెప్పడానికి ఏమీ లేదక్కా. ఏం లేకపోవడం ఏంటి వసు? నువ్వు అభిని ప్రేమిస్తున్నావు కదా.
అభి కూడా నువ్వంటే ఇష్టమే కదా. ప్రేమలో ఇష్టాలుంటాయి, పెళ్లిలో బాధ్యతలు మాత్రమే ఉంటాయి. బాధ్యత కోసమే చేసుకున్న పెళ్లిలో బంధాల గురించి ఎక్కువ ఆలోచించడం తప్పేమో. ఎందుకిలా మాట్లాడుతున్నావు వసు? ఏమైంది? ఏం లేదక్కా, ఇంకా ఈ విషయం గురించి వదిలే. అంటే నిన్న అభికి నువ్వు విషయం చెప్పలేదా? నీ మనసులో మాట చెప్పడానికి నిన్న మంచి అవకాశమే కదా. నేను చెప్పడానికి ముందే ఆయన చెప్పేశారక్కా. ఏం చెప్పాడు? బన్నీ అను కీర్తిలకి మేం తల్లిదండ్రులం, ఆ ముగ్గురు కోసమే మేమిద్దరం ఒకటయ్యాం, అంతే. దయచేసి ఇంకేం అడగొద్దక్కా, ఇంతకు మించి నాకేం తెలీదు. ఒసే వసు, నేను చెడగొట్టిన నా లవర్ పెళ్లిని నువ్వు మళ్ళీ సెట్ చేస్తావా? అదీ కాక మాస్టర్ ఓల్డ్ కాదు, యంగ్ అని నీకు ముందే తెలుసా? నన్ను ఎంత చీట్ చేసావే! నిన్ను వదలను, నీ అంత చూస్తాను. హ. టైం 9 అవుతుంది, ఈయన ఇంకా రాలేదేంటి? పదవుతున్నా ఇంకా రాలేదేంటి? ఎప్పుడు ఇంత లేట్ చేయలేదే, ఏమై ఉంటుంది?
ఆయన ఫోన్ ఎందుకు పనిచేయట్లేదు? ఏమై ఉంటుంది? ఎప్పుడు ఇలా జరగలేదే. వసుగారు, వసుగారు ఏమైందండి? మీకేం కాలేదు కదా? మీరు క్షేమంగానే ఉన్నారు కదా? గాయం, రక్తం, కత్తిపోట్లు ఇవేవి లేవు కదా? మీరు బాగానే ఉన్నారు కదా? వసుగారు ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? అసలు కత్తిపోట్లేంటి, రక్తం ఏంటి? వాట్ యు టాకింగ్? పేడకలండి, భయంకరమైన పేడకలొచ్చింది. ఆ కలలో వాడు మిమ్మల్ని
అయినా మీరెందుకు ఇంత ఆలస్యం చేశారు? త్వరగా ఇంటికి వచ్చేవాళ్ళు కదా. మీ ఫోన్ పని చేయట్లేదు. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు? వసు గారు కూల్, ఇలా రండి, కూర్చోండి. ఫస్ట్ వాటర్ తాగండి. నాకొద్దు. ఫస్ట్ తాగండి, తాగండి, తాగండి చెప్తాను. ఇంకొంచెం తాగండి, తాగండి. ఓకే, రిలాక్స్. ఓకే, రండి, కూర్చోండి, కూర్చోండి. వసు గారు, కొత్త ఈవెంట్ కోసం క్లయింట్స్ వచ్చారు. వాళ్ళతో డిస్కషన్ వల్ల కాస్త లేట్ అయింది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. వస్తుంటే కార్లో పెట్రోల్ అయిపోయింది. అందుకే ఇంత ఆలస్యమైంది. ఇంకెప్పుడు ఇలా చేయకండి. సాయంత్రం 6 తర్వాత క్లయింట్స్ ఎవరిని ఆఫీస్కి రావద్దని చెప్పండి. కార్లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. ఫోన్లో ఛార్జింగ్ 100% ఉండేలా చూసుకోండి. ఇంకొకసారి నన్ను ఇలా భయపెట్టకండి, అర్థమైందా? ఓకే ఓకే, కూల్, అర్థమైంది. మిమ్మల్ని కంగారు పెట్టినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఓకే, సారీ ఏమొద్దు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దాం. మీరు ఇంకా తినలేదా? మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను. ఓకే, గివ్ మీ 5 minutes, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. నమస్తే అండి. నమస్కారం. అమ్మా. రండి పంతులు గారు, ఎలా ఉన్నారు? మీ గురువుగారు ఎలా ఉన్నారు? అమ్మ దయ వల్ల అంతా కుశలమే అయ్యా. కూర్చోండి. పావని, పంతులు గారికి పాలు తీసుకురా. ఇప్పుడేం వద్దమ్మా. మా గురువుగారు కంచికి వెళ్ళొచ్చారు. ఆ కామాక్షమ్మ కుంకుమ ప్రసాదం ఇచ్చిరమ్మని నన్ను పంపించారు. మరి నాకు సెలవా అయ్యా? పలహారం సేకరించి వెళ్ళండి పంతులు గారు. లేదయ్యా, ఈరోజు ఉపవాసం, ఏదీ పుచ్చుకోను. కనీసం దక్షిణ తాంబూలమైనా తీసుకుని వెళ్ళండి పంతులు గారు. వద్దమ్మా. త్వరలోనే గురువుగారు మీకు దర్శనమిస్తామని చెప్పమన్నారు. ఉంటానమ్మా, వెళ్ళొస్తాను. అలాగే అలాగే పంతులు పంతులు గారు. గారు. పావని, ఇది దేవుడి ముందు పెట్టి తీసుకురా. అలాగే అత్తయ్య.
పావని హారిక ఇలా రామ్మా. ఏంటత్తయ్యా? కుంకుమ తీసుకో. ఆ కుంకుమ పెట్టుకునే తలరాత నాకు లేకుండా పోయింది. ఈ జన్మకు ఆ రాత నాకొస్తుందో లేదో. వసు ఎక్కడా? వసు, ఇలారా. ఏంటక్క? అమ్మవారి కుంకుమ తీసుకో. ఇది నా రాజా నాకు కాకుండా చేసింది. అమ్మవారి కుంకుమ దీని నుదుట చేరకుండా చేసి దీన్ని వదినతో తిట్టించాలి. కుంకుమ పెట్టుకునే భాగ్యం నాకు ఎలాగో లేదొదినా. ప్రసాదమైనా పెట్టు. కళ్ళు కళ్ళు ఎక్కడ పెట్టుకునుంటావు వసు నువ్వు? బుద్ధుందా నీకు? పవిత్రమైన అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని నేలపాలు చేస్తావా? సారీ అత్తయ్య, కాలు స్లిప్ అయింది. నువ్వు నోరే జారుతావనుకున్నాను. కాళ్ళు కూడా జారుతాయమ్మా. పాపం పంతులు గారు కష్టపడి కంచి నుంచి అమ్మవారి కుంకుమ ప్రసాదం తీసుకొస్తే కళ్ళకు అద్దుకోకపోగా కాల్దంతావా? నువ్వు అసలు ఆడదానివేనా? సుమంగళి, ఏంటా మాటలు? తనేమన్నా కావాలని చేసిందా? పొరపాటున జరిగింది. లేదండి, ఈ మధ్య వసు అన్నీ కావాలని చేస్తోంది. మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే చేస్తోంది. తనకొకటే ఉద్దేశం వదినా. తను తప్ప వేరే ఎవరూ బాగుండకూడదు, బాగుపడకూడదు. వసు అలాంటిది కాదు పిన్ని. అమ్మవారంటే వసుకి చాలా భక్తి, గౌరవం ఉన్నాయి. ఉంటే ఇలా చేస్తుందా పావని? కళ్ళు నెత్తికెక్కడం కాకపోతే దీన్ని ఏమంటారు? నిజంగానే వసుకి కళ్ళు నెత్తికెక్కే వదినా. పొగరు గర్వం పెరిగిపోయాయి. అడ్డు అదుపు లేకుండా పోయింది. తనేం చేసినా ఆదుకోవడానికి, అండగా ఉండటానికి అభి ఉండనే ఉన్నాడని ధైర్యం. నువ్వు ఆపు సుమంగళి. అమ్మవారు సోకిన నీకోసం, అడవిలో మన కోసం, కులదేవతకి వసు ఎన్ని పూజలు చేసిందో నీకు తెలుసు కదా జయంతి. అలాంటి వసు ఉద్దేశపూర్వకంగా అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తుందా? అప్పుడు నా కోసం పూజలు చేసింది. ఇప్పుడు అమ్మవారిని అందర్నీ నిర్లక్ష్యం చేస్తోంది. నువ్వైనా కాస్త చూసుకోవాలి కదక్కా. కళ్ళు నెత్తి మీదకెక్కితే ఇంకేం చేస్తుంది? దీన్నే తల పొగరు అంటారు. ఆ తలపొగరు తగ్గించుకోవసు. మాకు తలవంపులు వచ్చేలా చెయ్యకు. జయంతి, ఇప్పుడు ఏమైందని వసుని అన్నన్ని మాటలంటున్నావు? అమ్మవారి కుంకుమ ప్రసాదం కింద పడిపోవడం అరిష్టమేం కాదు. అమ్మవారు ప్రసాదాన్ని కుంకుమని భూదేవి తీసుకున్నట్టుంది. ప్రసాదం కుంకుమ కావాలని భూదేవి వసుని అడిగిందా అన్నయ్య? ఏదైనా చేయి జారిందంటే భూదేవి సొంతం సుమంగళి.
ఇంకా వితండవాదం చేయకుండా ఇక్కడతో ఆపేయండి. మీ చెల్లెలతో నోరు మూయించటం కాదండి, మీ కోడలికి బుద్ధి చెప్పండి. తన వల్ల అవమానాలు, ఇంటి పరువు పోవడం, ఇప్పుడు ఈ అరిష్టం జరుగుతోంది. ముందు ముందు ఇలాంటివి చెయ్యొద్దని హెచ్చరించండి. అమ్మా వసు, అత్తయ్య మాటలేం పట్టించుకోకు. జరిగింది పొరపాటే కాని మరొకటి కాదమ్మా, బాధపడకు. వసుకి బాగా అయ్యింది.